బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. మరి ఎవరెవరు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు? సామాన్యులకు ఎక్కువ ఛాన్సెస్ చాలా బాగుంటుంది. కాకపోతే సామాన్యులు తీసుకోవడం ఇంపార్టెంటే, కాకపోతే వ్యత్యాసం చూపించకండి. ఆటను చూస్తున్నారా లేకపోతే మీరు వాళ్ళకున్న ప్రొఫెషన్ చూస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైము ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పేసి ఆయనకు వేశారు, దాని తర్వాత మొన్న వచ్చేసి ఆర్మీ అని ఇచ్చేస్తారు. సో ఈసారి ఏం చేస్తాను, డాక్టర్ని కానీ పోలీసుని తీసుకెళ్ళిపోండి, వాళ్ళకి ఇచ్చేయండి. కాకపోతే నేను ఏమంటే 20 మందిని పోలీసులని డాక్టర్లనే తీసుకోండి. మళ్ళీ పాపం వాళ్ళని మిగతా వాళ్ళు ఎందుకు బాధపడాలి చెప్పండి. ఆర్టిస్టులు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో తెలియదు. సెలబ్రిటీస్ని పాపము తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి లాస్ట్ ఎవరికో ఇచ్చేస్తారంటే బాధే కదా. ఎవరికైనా సామాన్లు గెలవాలి, కాకపోతే ఒకే ప్రొఫెషన్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళలో గేమ్ పెట్టి గెలిపించమనండి, అది బాగుంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారా, 20 మంది పోలీసు వాళ్ళనే పెట్టండి. డాక్టర్స్ని తీసుకుంటున్నారా, 20 మంది డాక్టర్స్నే పెట్టండి. అంతేగాని వాళ్ళని ఇల్లు తీసుకెళ్ళిపోయి లాస్ట్కి వచ్చినప్పుడు సింపతితో గెలిచేస్తున్నారు చిన్న డైలాగులు వస్తున్నాయి బయట. సో నిజంగానే వాళ్ళు ఆట ఆడినా కూడా ఆ సింపతి అనేది బయట వర్కౌట్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్ కదా నా ఫీలింగ్. కొంతమంది ఏమంటున్నారంటే ప్రతిసారి సెలబ్రిటీ వాళ్ళని తీసుకుంటున్నారు కదా, ఈసారి సెలబ్రిటీని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, అంటే వ్యవసాయం చేసుకున్న వాళ్ళని ఈ మూడు టీములుగా తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? బ్రో, ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక ఇచ్చిన ఆన్సర్ అదే. మీరు సపరేట్ ప్రొఫెషన్ తీసుకెళ్ళమంటున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు సెంటిమెంట్ వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడని వాళ్ళు ఉంటారు, ఆడలేకపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇందాకే కళ్యాణ్ అమ్మ కూడా మాట్లాడారు మనకి. సో ఆమె గేమ్స్ ఆడలేదు కదా. సో ఆడలేనప్పుడు ఏం చేస్తుంది? ఇల్లు మొత్తం చూసుకోగలుగుతాను, వంట చేయగలుగుతాను, ఇల్లు చెప్తున్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత ఫైట్ చేస్తున్నారు రివ్యూస్ రూపంలో. కానీ అట్లాగా ఒక లేడీ వచ్చి ఇక్కడికి వచ్చి ఒక రివ్యూ చెప్తుందంటే చీప్ కాదండి, అసలు చులకలు కాదు. ఎంతమందిని ఎదుర్కొంటుంది తెలుసా మధ్యలో చెప్పండి. చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎంతమంది చిరాగ్గా మాట్లాడతారు. ఆయన కూడా అవన్నీ నెట్టుకొని ఇప్పుడు వస్తున్నారంటే, సో అలాంటి వాళ్ళని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా బిగ్ బాస్ లో. కొంతమంది అగ్ని పరీక్ష వరకు వెళ్తున్నారు కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళట్లేదు, అసలు కారణం ఏంటంటారు? బ్రో, వాళ్ళకంటే ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా టాలెంట్. సో టాలెంటెడ్ పీపుల్ని తీసుకుంటున్నారు, అర్థమవుతుందా? అందరు టాలెంట్ లేదా అని కాదు, టాలెంట్స్ అందరికి ఉంటుంది. కానీ వాళ్ళు పర్టికులర్గా అరే మన దానికి వీలైతే బాగుంటుంది అన్న వాళ్ళు తీసుకుంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు. దట్టు ఇంకా అక్కడ చాలా రాజకీయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు నన్ను కూడా అడిగారు, మీరు వెళ్ళట్లేదా బిగ్ బాస్, మీరు ట్రై చేయట్లేదు అక్క అని చెప్పి. నాకు ఆ రాజకీయాలు కష్టం అండి. సో అలా కాకుండా మన టాలెంట్ బట్టి వాళ్ళు నిజంగా మనం పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు. నేనే కాదు, ఎవరైనా వెళ్తారు. నిజంగా మనకు ఒక టాలెంట్ ఉంది, వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాలి. అందుకని అక్కడ పోయి రాజకీయాలు, డబ్బులు కట్టాలి, సో ఇలాంటివన్నీ వరస్ట్గా ఉంటాయి కాబట్టి సో అందుకని లైట్ అనమాట నాకు. లైక్ బ్రో, ఇప్పుడు గేమ్స్ ఆడాలంటున్నారు, అక్కడ గొడవలు వేసుకుంటూ ఉండాలి. పొద్దులు వస్తాము గొడవలు వేసుకుంటూ ఉండాలి, ఆ శక్తి మనలో ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్స్ గట్టిగా ఆడాలి. దాని తర్వాత బయట జనాలందరికీ సింపతి అనేది ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి మనం. ఇవన్నీ టాలెంట్స్ ఉంటాయి కదా. సో అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, టాలెంట్ అంటే ఇప్పుడు 100 మంది పోయారు అనుకో బ్రదర్, దాంట్లో 20 మందిని తీసుకుంటున్నారు వాళ్ళు, మిగతా 80 మంది వేస్ట్ అయిపోతున్నారు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు నీకు ఒక పర్సన్ ఒక టాలెంట్ కనిపిస్తుంది, నాకు ఇంకో పర్సన్ లో టాలెంట్ కనిపిస్తుంది కదా. సో మన మైండ్ సెట్లు డిఫరెంట్గా ఉంటాయి కదా. అలాగా న్యూట్రల్ గా ముగ్గురు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు టాలెంట్ అంటే. సింగర్ మంగ్లీ గారు దేనికండి? నా ఫీలింగ్ లో అయితే నాకు వద్దు. ఎందుకు ఆమె బాగానే సంపాదించుకుంటుంది కదా, బయట ఫేమ్ లేదా? ఫేమ్ ఉంది, డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, ఎందుకు రావడం బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. బ్రో లిటరల్లీ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పింది ఇది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. సెలబ్రిటీని తీసుకురమ్మని చెప్తున్నా కానీ ఎలా అంటే కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని సినిమాస్ ఇంకా రావట్లేదు, సో అలా ఉండిపోతున్నారు ఇంట్లో. అలాంటి వాళ్ళు తీసుకురండి బయటికి. ఇప్పుడు మొన్న నవీన్ గారు వచ్చారు కొత్త సినిమాతో. ఇలాంటి వాళ్ళు మొన్న దాకా మళ్ళీ ఏంట్రా ఎటుపోయారా అనిపించింది, కొత్త సినిమా తీసుకొస్తున్నారు. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బిగ్ బాస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఉంటే బాగున్నదని నేను అనట్లేదండి, కాకపోతే ఆమెకి ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో అలాంటి పర్సన్ కంటే కూడా ఇంకెవరైనా సరే ఫేమ్ కోసము ఇంకెవరైనా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలనుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది ఆ ప్లేస్ లో. అస్సలు లేదండి. ఇప్పుడు మనం లాస్ట్ సీజన్ తీసుకున్న సామాన్లే కదా గెలిచారు. ఇప్పుడు ఒక రైతు సామాన్యుడే, ఒక ఆర్మీ పర్సన్ సామాన్యుడే. అట్లా ఏం లేదండి, బిగ్ బాస్ వాళ్ళు సామాన్యులకు కూడా మంచిగానే ఇస్తున్నారు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, చాలా మంది అప్లికేషన్లు ఎక్కువైపోవడం, కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం జరుగుతుంది. కాకపోతే దీనివల్ల ఆర్టిస్టులు కూడా ఫీల్ అవుతున్నారండి. సో నిజాయితీగా ఆడిన వాళ్ళకి కూడా ఇవ్వాలండి. గేమ్ కూడా చూడాలి, ఎంతసేపు మనకి ఎమోషనల్ ఇయే కాదు, సెంటిమెంటల్గా కాకుండా జనాలు కూడా ఏంటంటే గేమ్లు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు బిగ్ బాస్ అనేది గేమ్ కూడా, అవునా కదా. సో గేమ్స్ అన్నప్పుడు గేమ్ ఆడిన వాళ్ళని విన్ చేయకుండా సింపతితోనూ ఇంకో దాంతో చేయడం అనేది కరెక్ట్ కాదు.
బిగ్ బాస్ నాకు తెలిసినంత వరకు ఒక 60-70% కంటే ఎక్కువ ఉండరండి నిజాయితీ. మిగతాదంతా మామూలే. తెలిసింది అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన నాకేం కాదు, నేనైతే భయపడను. నిజం చెప్తున్నా, ఉన్నది చెప్తున్నాను నేను. వాళ్ళు మహా అయితే ఒక 60-70% మాత్రం నిజాయితీగా ఉంటారు. మిగతా అంతా జనాలకే. ముందు మన జనాలు మారాలి, అర్థమవుతుంది. ఫస్ట్ మన జనాలు మారాలి. ఎవరికి ఓటేయాలి? సింహతీలకు కాదు ఓటేయాల్సింది, గేమ్ ఆడిన వాళ్ళకి ఓటేయాలి, కష్టపడినోడికి ఓటేయాలని మనోళ్ళకి ఉండాలి. ఎంతసేపు మనోళ్ళు ఏంది, మన ఇండియన్ ఆర్మీకి కప్పు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతా. ఆయన నిజంగా నేను సెల్యూట్ చేస్తా, ఇప్పుడు సెల్యూట్ చేస్తా. ఆయన ఆర్మీగా అంత కష్టపడి ఆర్మీ దాకా వెళ్ళాలంటే సెల్యూట్ చేస్తా. ఇక్కడ గేమ్ లో వద్దు కదా అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు వేస్ట్ కదా. అదేదో 10 మందిని 15 మంది ఎంతమంది పెడితే అంతమంది ఆర్మీ వాళ్ళు తీసుకురండి. 15 మందిని ఆర్మీని తీసుకొని ఆ ఆర్మీలో ఒక ఆర్మీకి అండి, అప్పుడు మేము అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. అలా కాబట్టి సింగిల్ గా ఒక పర్సన్ తీసుకొచ్చేసి ఇచ్చాను కరెక్ట్ కదా. ఇప్పుడు డాక్టర్ వస్తారు, రేపు ప్రాణాలు కాపాడే దేవుడు అని చెప్పి డాక్టర్ ఇచ్చేస్తాంటే మిగతా వాళ్ళు నెరిపప్పలా తప్పు కదండి. సో అలా చెప్తున్నా, నేను అది చెప్తున్నా. సామాన్యులైనా సెలబ్రిటీని ఏదైనా సరే న్యూట్రల్ గా ఉండండి, న్యూట్రల్ విన్నింగ్ ఇవ్వండి, చాలా బాగుంటది. అది జనాలకి చెప్తున్నాను, బిగ్ బాస్ కి చెప్తున్నాను. ఇంకొకటి జనాలు ఏమంటే ఇది బిగ్ బాస్ కాదు బూత్ షో అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అంటున్నారు. బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ కాదు బూత్ షో అని చెప్పేసి. అట్లా ఏం లేదు బ్రదర్. ఎందుకంటే బూతులు లేవు బ్రదర్. అక్కడ బూతుల మాటలు ఏం పెద్దగా లేవు బ్రదర్. అలా మాట్లాడిన ప్రతిసారి కూడా వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది. నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్ మీద ఇలాంటి ఆరోపణలు అయితే నేను చేయను బ్రదర్. ఎందుకంటే బూతులు అట్లా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బై మిస్టేక్ ఫ్లోలో మీకు కాదు నాకైనా ఎవరికైనా వస్తుంటాయి కదా, వస్తున్నా కానీ ఎక్కడ మాట్లాడి ఎలా మాట్లాడి తెలుస్తుంటది. అలా మాట్లాడినప్పుడు ఆయన వార్నింగ్ కూడా చేస్తూ ఉంటారు నాగార్జున గారు. సో బూత్ షో అయితే అస్సలు కాదు బ్రదర్. అది